అయితే అనూహ్యంగా ఏపీ కేబినెట్ లో నాగబాబు కూడా అవకాశం కల్పిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు అధికారికంగా విడుదల చేసినట్లు కూడా ఒక లెటర్ అయితే వస్తుంది. మరి అది నిజం కాదు, అవాస్తవం కాదు, అవాస్తవది నిజం కాదు అంటున్నారు. అయితే ఒకవేళ నిజమైతే దీని వెనకాల ఒక బెదిరింపు చర్య ఉండే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ బీజేపీ అండదండలతో ఇక్కడ టీడీపీని కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ బెదిరించి ఆ లెటర్ అనేది రిలీజ్ చేశారు అని అయితే చెప్తున్నారు. చూద్దాం మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో. లక్ష్మీకాంత్ గారు, ఒకటి కాదు రెండు కాదు, మన ప్యానలిస్టులు మీకు అనేకమైన ప్రశ్నలు సంధించారు. ఒకటి కాదు రెండు కాదు, వీటన్నిటికి మీరు సమాధానం చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఒకటి, పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకేజ్. రెండు, నాగబాబు కలెక్షన్స్ వసూలు చేస్తారు, లేకపోతే పార్టీ ఆఫీస్కి సంబంధించిన ఆ ల్యాండ్ కానీ లేకపోతే ఇతరత్ర అన్ని కూడా కలెక్షన్స్ ద్వారా వచ్చినాయి. అదేవిధంగా ఒకే కుటుంబంలో ఇద్దరు ఉంటే ఎలా? ఇప్పుడు నాగబాబుకి పదవి ఇవ్వడం వల్ల నాదెండ్ల మనోహర్ ఉన్న ఆయన స్థానం పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ఇంపార్టెన్స్ అనేది పడిపోతుంది. దీనివల్ల జనసేనలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే అసలు నాగబాబుకి పదవి అని అనౌన్స్ చేసే ముందు ఒక బెదిరింపు చర్య, బెదిరింపు ధోరణి అనేది పవన్ కళ్యాణ్ తరపు నుంచి బీజేపీ అండదండలతో వచ్చింది. అదే విధంగా ఇప్పుడు చంద్రబాబుని కానీ లోకేష్ని కానీ బెదిరింపు ఇలాంటివి అంటే మెగా బ్రదర్స్ బెదిరింపులు దీని వెనకాల ఉన్నాయి అంటున్నారు మన ప్యానలిస్ట్లో అంటున్నారు. మీరేమంటారు? ముందులో ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం అండి. దీంట్లో ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చిన రామారావు గారికి ఇంకా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే 151 నుంచి 11కు పడిపోయిన మీ పార్టీని బతికిద్దామని ఇవాళ రోజున ఎవరు లైవ్కి రాకపోయినా కానీ డిబేట్లకు రాకపోయినా కానీ రామారావు గారి మంచి సంకల్పంతో ఇట్లా లైవ్లు రావడం అనేది నిజంగా అభినందించాల్సిన విషయం. అట్లాగే మన అన్నపరెడ్డి గారు ప్లస్ చిట్టిబాబు గారికి అందరికీ కూడా ఇక్కడ మీ అందరి ప్రశ్నకు కూడా ఒక సూటి సమాధానం ఏంటంటే, ప్రజారాజ్యం అప్పుడు అల్లు అరవింద్ చిరంజీవి గారికి ఫైనాన్స్, ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు ఫైనాన్స్ అండ్ ప్యాకేజ్ అండ్ బెదిరింపులు. వీటిలో ప్రతిసారి కూడా మా జనసేన తరపు నుంచి డిబేట్లో పాల్గొన్న ఏ నాయకులైనా కానీ ఏ మీటింగుల్లో అయినా కానీ ప్రతి ఒక్కరికి మేము గట్టిగా వివరిస్తున్నాం. స్వామి మాలేసుకొని చెప్తున్నాను, స్వామి శరణం. ప్యాకేజీ తీసుకున్న కొడుకు ఎవరు? ఇచ్చిన నాయుడు గారిని సీఎం సీట్లు ఎందుకు కూర్చోబెడతారు? ఈ క్వశ్చన్ నేను గట్టిగా అడుగుతున్నా. నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి ఫైనాన్షియల్ అయితే ప్రతి ఎలక్షన్కి పవన్ కళ్యాణ్ గారు 5-6 కోట్ల రూపాయల సినిమాలు చేస్తారు. ఒక నిమిషం, మీరు పూర్తిగా వినాలి. మీరు చెప్పింది నేను పూర్తిగా విన్నాను కాబట్టి నేను చెప్పింది మీరు పూర్తిగా వినాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసుకుంటే వాళ్ళ రోజున డిప్యూటీ సీఎంగా ఎందుకుంటున్నారు చెప్పగలరా? అని ఇంకోటి, ప్యాకేజ్ అని తెగ మురుగుతున్నారు. అసలు ప్యాకేజ్ ఎంత వచ్చింది? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఎవరు ఇచ్చారు? ఇది నిరూపించారా ఇన్ని సంవత్సరాల్లో? చింత చచ్చిన పులుపు సావలేదన్నట్టుగా ఇంత 11 పడిపోయినా కానీ దిక్కుమాలిన రోగం ఇంకా తగ్గకపోతే ఎందుకండి? ఒక కుటుంబంలో ఎంతమంది మంత్రివర్గంలో ఉంటారని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. 2019 నుంచి 2024 వరకు ఒకే వర్గానికి సంబంధించి చుట్టాలు ఎంతమందికి ఇచ్చారని చెప్పేసి ఒకసారి కూర్చొని మాట్లాడుకుందామా? ఎంతమంది సలహాదారులు అదే వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చారని చెప్పేసి మనం మాట్లాడుకుందామా? ఒక్కదానికి సమాధానం ఉండదు. గట్టిగా మాట్లాడితే ఏమనంటే పెద్ద ఆర్గ్యుమెంట్కి వస్తారు ఒక్కొక్కరు. చంద్రబాబు నాయుడు మీద పావులు కదుపుతుందా జనసేనకి నాగబాబు గారు పేరు ఇచ్చి గౌరవనీయులు అన్నపరెడ్డి గారు ఏమన్నారు? ఫేక్ లెటర్ ఇచ్చారని చెప్పేసి మీరు చెప్తారా? ఫేక్ లెటర్ ఇస్తే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఫేక్ లెటర్ ఇస్తే ఈ పార్టీకి ఒక సోషల్ మీడియా కానీ ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుందో తెలుసా సార్? మీకు పెద్దవారు, మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. జనసేనకి స్ట్రాటజీ లేదు. స్ట్రాటజీ లేకపోతే ఇవాళ రోజున మేము 21కి 21 మేము కొట్టేవాళ్ళం కాదు. ఒక స్టేట్ నుంచి సెంట్రల్ పొజిషన్కి వెళ్ళి మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా 100% స్ట్రైక్ రేట్ మేము ఇచ్చేవాళ్ళం కాదు. ఒక కీ రోలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూటమిలో పోషించేవాళ్ళు కాదు. ఇతను పవన్ కాదు, ఒక తుఫాన్ అని చెప్పేసి సాక్షాత్తు దేశ ప్రధాని చెప్పేంత స్థాయి కాదు. కానీ స్ట్రాటజీ లేదని మీరు ఎట్లా చెప్తారండి?
స్ట్రాటజీ లేదని ఎట్లా చెప్తారు? నాయకులు ఒక నిమిషం, నాయకుల్ని ఉపయోగించుకొని మోసం చేసేది వైసీపీ గవర్నమెంట్ గతంలో చేశారు. చెప్పాలి కదా 11 బొచ్చు ఏంటంటే ఆయన మాట్లాడేది. మీరు నేను చెప్పినప్పుడు మీరు అన్నప్పుడు మీరు మాట్లాడేది ఏంది? గౌరవనీయులు పూర్తిగా ప్యానల్లో ఉన్నప్పుడు గౌరవనీయులు పూర్తిగా మా సమాధానం వినాలి. ఇప్పుడు ఏ నా కొడుకు స్వామిమాలను వేసుకొని ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు చంద్రబాబు అట్లా ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కింద పనిచేస్తున్నారు. రాసుకోండి. నా కొడుకు ఈ భజన నా కొడుకు ఈ నా కొడుకు 11 ఒక్క నిమిషం లక్ష్మీకాంత్ గారు ఒక్క నిమిషం అండి. చిట్టిబాబు గారు అదేవిధంగా విజయభాస్కర్ గారు అలాంటి పదాలు కూడా మనకి వద్దండి లక్ష్మీకాంత్ గారు. రెడ్డి గారు ఏమన్నారు? చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి ద్వారా బీజేపీ బెదిరింపులు ఇస్తుంది. మీరు శుభ్రంగా జర్నలిస్ట్ అని ముసుగు తీసేసి నా మాటిని ఒక సినిమా స్టోరీలు రాసుకోండి. ఏ రాంగోపాల్ వర్మ దగ్గర జాయిన్ అవ్వండి. అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి మీరు చెప్తారు ఏంటంటే హోదా ఏంది, నీ స్థాయి ఏంది, నువ్వేం చేస్తున్నావు చెప్పు సరే. ఎవరు స్థాయి ఎక్కడ సార్? మీరు మా స్థాయి గురించి మీరు ఎందుకు మాట్లాడతారు? వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. విజయభాస్కర్ గారు వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. చెప్పండి. వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. నాగబాబు గారికి మంత్రి పదవి గురించి మాట్లాడతారా? ప్యాకేజ్ గురించి మాట్లాడతారా? ఎవరెవరిని బెదిరించారు? కాకమ్మ కథలు గాలి వార్తలు మాట్లాడటము మాకు చాలా తెలుసు. కుటుంబం అని చెప్తారు. ఎన్నో తర్వాత నువ్వు ఏదైనా విజయభాస్కర్ గారు దయచేసి మీరు కూడా ఒక్క నిమిషం హోల్లో ఉండండి. లక్ష్మీకాంత్ గారు మీరు కూడా, ఎందుకంటే మాల వేసుకున్నప్పుడు మనం కొన్ని పదాలు మాట్లాడచ్చు, కొన్ని పదాలు మాట్లాడకూడదు. ఒక్క నిమిషం అండి. నేను మాట్లాడను, కాకపోతే వాళ్ళు వేసిన క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయంటే అట్లాంటి క్వశ్చన్స్ వేస్తున్నారు. ఈ విషయంలో మేము స్పందించకపోతే రేపు ఇది లైవ్ లో చూస్తున్నారు కొన్ని వేల మంది. విషయానికి సంబంధించిన సమాధానం చెప్పండి. మేము టాపిక్ మీరు అడుగుతుందంటే నాగబాబు గారు మంత్రివర్గం గురించి మాట్లాడాలి, కానీ ఇక్కడ మాట్లాడుతుందంటే బీజేపీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారిని బెదిరిస్తుంది. ఇటు పక్కన పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకొని నాగబాబు ఫైనాన్షియల్ గా ఉన్నాడు. అది రాజకీయ వ్యూహం అని చెప్తున్నారు. ఏ రాజకీయ వ్యూహం ఇది? నేను ఇప్పుడు ఈ టైంలో నేను గట్టిగా మాట్లాడలేదంటే నా పార్టీ తప్పుడు పార్టీ అని చెప్పేసి జనం నమ్ముతారు స్వామి. ఓకే ఒక్క నిమిషం అండి లక్ష్మీకాంత్ గారు, ఒక్క నిమిషం చిట్టిబాబు గారు వ్యూహాలు అంటే వ్యూహాలు మా వ్యూహాలు మాకుంటాయి సార్. మా వ్యూహాలు లక్ష్మీకాంత్ గారు ఒక్క నిమిషం అండి. వ్యూహాలు మాకుంటాయి. లక్ష్మీకాంత్ గారు ఒక్క నిమిషం అండి.